హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు ఆత్రగాడి మంత్రసిద్ధి. మహదేవ శాస్త్రి అనే పండితుడు నడుపుతున్న గురుకులంలో వృషభుడు అనే శిష్యుడు ఏ పని చేయటానికైనా ఆత్రపడిపోయేవాడు. వీలైతే ఒక్క రోజుల్లోనే సర్వశాస్త్రాలు నేర్చుకొని సహాధ్యాయులందరినీ మించిపోవాలన్నంత ఆత్రం వాడిది. గురువుగారి ఇంటి అటక మీద కొన్ని పురాతన తాళపత్ర గ్రంథాలున్నాయి. అవి గొప్ప మంత్రశాస్త్ర గ్రంథాలని గురుకులంలో అందరూ అనుకునేవారు. వాటిని చూడాలని ఎంతో కుతూహలం ఉన్నా గురువుగారు వాటి జోలికి పోవద్దని ఆంక్ష పెట్టడంతో శిష్యులెవరూ ఒక్కసారి కూడా వాటిని చూసేందుకు ప్రయత్నించలేదు. కానీ వృషభుడు మాత్రం ఆ తాళపత్రాలని ఏదో విధంగా చదవాలని ఎప్పుడూ ఆత్రపడుతూ ఉండేవాడు. ఒకసారి మహదేవ శాస్త్రికి రాజధానిలో ముఖ్యమైన పని పడింది. వారం రోజుల్లో తిరిగి వస్తానని శిష్యులకు చెప్పి వెళ్ళిపోయాడు. ఆనాటి రాత్రి సహాధ్యాయులంతా గాఢ నిద్రలో ఉండగా వృషభుడు నిశ్శబ్దంగా అటక ఎక్కి ఒక తాళపత్ర గ్రంథం తెరిచాడు. అక్కడ ఒక మంత్రం ఉన్నది. ఆ మంత్రం జపిస్తే మనిషి కోరిన రూపం తెచ్చుకోవచ్చు. వృషభుడు ఆ మంత్రాన్ని 1-2 సార్లు చదివి కంఠస్థం చేసుకొని ఉత్సాహంగా అటక దిగి వచ్చాడు. వాడికిప్పుడు తోటి వాళ్ళందరికన్నా ఎంతో గొప్పవాడైనట్లు భావించుకొని మురిసిపోయాడు. మర్నాడు శిష్యులందరూ సమిధులు ఏరి తెచ్చేందుకు, విస్తళ్ళు కుట్టేందుకు ఆకుల కోసం అడవికి వెళ్లారు. అక్కడ వృషభుడు ఉండబట్టలేక తనకు ఒక అద్భుతమైన మంత్రం తెలుసునని తోటి వాళ్లతో చెప్పాడు. వాళ్ళ మాట నమ్మక వాణ్ణి ఎగతాళి చేయసాగారు. దానితో వృషభుడు రెచ్చిపోయి, కావాలంటే ఇప్పటికిప్పుడు మంత్రం జపించి ఏ రూపమైనా తెచ్చుకోగలను అన్నాడు. నీ పేరే వృషభుడు కదా, పేరుకు తగ్గట్టు ఎద్దు రూపం తెచ్చుకో అన్నాడు ఒకడు నవ్వుతూ. వృషభుడు వెంటనే మంత్రం జపించి ఎద్దు రూపం తెచ్చుకున్నాడు. శిష్యులంతా ఎక్కడలేని ఆశ్చర్యంతో వాడి కేసు చూడసాగారు. అయితే అంతలో కొద్ది దూరాన్నించి పులి గాండ్రింపు వినబడింది. మరుక్షణము కొన్ని జంతువులు వాళ్ల పక్క నుంచే పరిగెత్తసాగినాయి. శిష్యులంతా దగ్గరలో ఉన్న చెట్లపైకి ఎగబాకిపోయారు. ఎద్దు రూపంలో ఉన్న వృషభుడికి అప్పుడు తాను చేసిన తప్పు తెలిసి వచ్చింది. వాడికి మంత్రం జపించి ఏదో ఒక రూపం తెచ్చుకోవడం మాత్రమే తెలుసు గాని దాని నుంచి తిరిగి మనిషిగా మారే మంత్రం తెలియదు. వాడేం చేయటమా అని ఆలోచిస్తున్నంతలో పెద్ద పులి అటుకేసి వచ్చింది. దాన్ని చూస్తూనే వృషభుడి వెనుదిరిగి రొప్పుతూ రోజుతూ పరిగెత్తి ఆ అడవి దాటి ఒక గ్రామం చేరాడు. అప్పటికి భోజనాల వేళ అయింది. ఎంతో దూరం పరిగెత్తడం చేత వృషభుడికి ఆకలి వేస్తున్నది. ఎద్దు రూపంలో ఉన్నందువలన ఎవరూ భోజనం పెట్టరని వాడికి అర్థమైపోయింది. మరి ఆకలి చల్లార్చుకోవటం ఎలా? వాడు అయిష్టంగానే అక్కడికి దగ్గరలో ఉన్న ఒక జొన్న చేను దగ్గరికి పోయి అందులోకి ప్రవేశించాడు. అయితే ఆ చేనుకు కాపలా ఉన్నవాడు వృషభుణ్ణి చూస్తూనే ఒక బాణాకర్ర తీసుకుని పరుగున వచ్చి డొక్క మీద, వెన్ను మీద బాధసాగాడు. వృషభుడు బాధ కొద్దీ అరుస్తూ గ్రామంలోకి పరిగెత్తాడు. వాడి కష్టాలు అంతటితో తీరలేదు. గ్రామ వీధుల్లో తిరుగుతూ ఉండగా వాడికి పర్వతంలాగా ఉన్న ఒక పొగరుబోతు ఆబోతు ఎదురైంది. దాన్ని చూస్తూనే వాడు వెనుదిరిగాడు. కానీ ఆబోతు భీకరంగా రంకెలు వేస్తూ పరుగున వచ్చి వాడి మీద పడి వాడి కొమ్ములతో కుమ్మసాగింది. వృషభుడు ఆబోతు బారి నుంచి తప్పించుకునేటందుకు సందుగొందుల్లో పరిగెత్తి కొంతసేపటికి దాని కరుమరుగయ్యాడు. ఇప్పుడు వాడు ఒక చెట్టు నీడలో నిలబడి అలుపు తీర్చుకుంటూ ఉండగా వాణ్ణి పశువుల మారుబేరగాడు కూర్మయ్య చూశాడు. కూర్మయ్య వాణ్ణి చూస్తూనే అది తన గ్రామం ఎద్దు కాదని, ఎక్కడినుంచో తప్పించుకు వచ్చిందని అనుకున్నాడు. కూర్మయ్య వృషభుణ్ణి సమీపించి చేతికర్రతో ఆదలిస్తూ మెల్లగా తన గొడ్ల చావడికి తీసుకుని పోయి అక్కడ ఒక గుంజకు కట్టివేశాడు. ఆ పగలు రాత్రి వృషభుడు ఆకలికి తాళలేక
కూర్మయ్య మిగతా పశువులు తినే ఆహారమే తినవలసి వచ్చింది. వాడికి ఈ ఎద్దు బతుకు నరకంలా తోచింది. మర్నాడు కూర్మయ్య తన ఎద్దు ఒక దానితో కలిపి వృషభుడిని బండికి కట్టాడు. అయితే వృషభుడికి పక్క ఎద్దుతో పాటు అడుగులు వేస్తూ బండి లాగటం చేతకాలేదు. కూర్మయ్య 4 రోజులు ఓపిగ్గా తనకు దొరికిన ఎద్దుకు బండి లాగటం అలవర్చాలని చూశాడు. కానీ ఫలితం లేకపోయింది. దానితో అతడు చిరాకుపడి వృషభుణ్ణి గంగిరెద్దుల వాళ్ళకి అమ్మజూపాడు. వాళ్ళు వృషభుణ్ణి చూసి తృప్తిగా తలాడించి బేరం ఖాయం చేసుకుని కూర్మయ్యతో రేపు వచ్చి ఎద్దుకు ముక్కుతాడు వేసి తోలుకుపోతామని చెప్పి వెళ్ళిపోయారు. ముక్కుతాడు మాట వింటూనే వృషభుడు భయంతో వణికిపోయాడు. వాడు లోగడ గంగిరెద్దు వాళ్ళు ఎద్దులకు పెద్ద దబ్బరంతో ముక్కుకు రంధ్రం చేసి తాడు వేయడం చూసి ఉన్నాడు. ఆ సమయంలో ఎద్దులు బాధతో ఎలా గిలగిల్లాడిపోతాయో వాడికి తెలుసు. ఆ రాత్రి వాడు బలమంతా ఉపయోగించి కట్టుతాడు తెంచుకొని సూర్యోదయం వేళకు గురుకులం చేరాడు. ఆ సరికి మహాదేవశాస్త్రి రాజధాని నుంచి తిరిగి వచ్చాడు. శిష్యులు ఆయనకు అడవిలో జరిగిందంతా చెప్పారు. ఎద్దు రూపంలో కళ్ళనీళ్లు కారుస్తూ వృషభుడు తనను సమీపించగానే ఆయనకు వాడి మీద ఎక్కడలేని జాలి కలిగింది. ఆయన ఏదో మంత్రం పఠించి వృషభుడికి మామూలు రూపం వచ్చేలా చేశాడు. వృషభుడు బోరున ఏడుస్తూ గురువుగారి పాదాల ముందు పడి ఎద్దు రూపంలో తాను పడిన బాధలన్నీ చెప్పుకున్నాడు. ఆ తర్వాత వాడు ఏనాడు మంత్రశాస్త్రం సంగతి ఎత్తకపోవటమే కాక దేనికి ఆత్రపడకుండా ఎంతో నిగ్రహం అలవరుచుకున్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ బేతాళ కథ పేరు రాయి ప్రభావం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ భీతి కొలిపే శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమకు కారణం ఏదో అలౌకిక శక్తి అయి ఉంటుందని నాకు అనుమానం కలుగుతున్నది. ఎంత పట్టుదల ధైర్య సాహసాలు కలవాడైనా మనిషి తాను కోరినవన్నీ సాధించలేడు. అందుకు సాయపడే అడ్డుపడే బాహ్య శక్తులు కొన్ని ఉంటాయి. ఉదాహరణగా నీకు లక్ష్మీధరుడు అనే ఓడవర్తకుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. లక్ష్మీధరుడు అనే వర్తకుడు పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టి విదేశాలకు ఓడల ద్వారా సరుకులు రవాణా చేసేవాడు. ఈ వ్యాపారంలో అతడు లక్షలు గడించాడు. అయితే అనుకోకుండా ఇందులో ఒకసారి అతడికి విపరీతమైన నష్టం కలిగింది. సముద్రపు దొంగలు ఓడలను అటకాయించి కొల్లగొట్టుకుపోయారు. ఈ సంగతి తెలిసి అతన్ని పరామర్శించవచ్చిన మిత్రుడొకడు అతడి చేతి వేళ్లకేసి కన్నార్పకుండా కొంతసేపు చూసి, పగడం తాపిన ఉంగరం ఎప్పుడు చేయించావు అని అడిగాడు. బాగున్నదని ముచ్చటపడి ఈ మధ్యనే చేయించాను. ఎందుకలా అడిగావు అన్నాడు లక్ష్మీధరుడు. పగడం నీకు అచ్చి వచ్చేదేనా లేక కాకతాళీయంగా వేయించావా అని అడిగాడు ఆ మిత్రుడు. ఈ అచ్చి రావడం సంగతి నాకు తెలీదు. పగడం బాగున్నదని వేయించా. అసలు నన్ను పరామర్శించవలసింది పోయి ఈ ప్రశ్నలన్నీ ఎందుకు అడుగుతున్నావు అన్నాడు లక్ష్మీధరుడు. ఈ రాయి ప్రభావం కారణంగానే నువ్వు వ్యాపారంలో అంతగా నష్టపోయావు. ఆ సంగతి బాగా గుర్తుంచుకో అని లక్ష్మీధరుడి మిత్రుడు వెళ్ళిపోయాడు. మిత్రుడు ఇలా అన్నప్పటి నుంచి లక్ష్మీధరుడి మనసులో ఒక పెద్ద అనుమానం చోటు చేసుకున్నది. అతడు తల పండిన 10 మంది పరిచయస్తుల్ని కలుసుకొని పగడపు రాయి గురించి వాకబు చేశాడు. వాళ్ళంతా ఏకకంఠంగా, లక్ష్మీధర, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రాయి అచ్చి వస్తుంది, ఇది జగమెరిగిన సత్యం అన్నారు. దానితో లక్ష్మీధరుడి అనుమానము భయంగా మారింది. పొరుగున ఉన్న ఊళ్ళో ఆభరణాలు, వాటికి విలువైన రాళ్లను విక్రయించే సోమశేఖరుడు అనే వర్తకుడు ఉన్నాడు. అతడు ఎవరికి ఎలాంటి రాయి అచ్చి వచ్చేది ముందే తెలుసుకొని విక్రయిస్తాడు. ఈ సంగతి విన్న లక్ష్మీధరుడు అతన్ని చూడబోయాడు. సోమశేఖరుడు
లక్ష్మీధరుడు చెప్పిందంతా మౌనంగా విని ఉంగరంలోని పగడుపు రాయిని ఏదో పనిముట్టుతో లాఘవంగా ఊడబెరికి పక్కన ఉన్న చెత్తకుండీలో పారవేశాడు. తర్వాత అతడి నామ నక్షత్రాలు తెలుసుకొని వేళ్లతో గణించి పక్కనే ఉన్న ఒక చిన్న పెట్టె మూత తెరిచాడు. ఆ పెట్టెలో ఉన్న రాళ్లలో నీలపు రంగు రాయిని ఒకదాన్ని ఏరి తీసి దాన్ని నేర్పుగా లక్ష్మీధరుడి ఉంగరంలో పొదిగి అతడి చేతికి ఇచ్చాడు. ఇది జాతి నీలం రాయి. మీరు అన్ని వేళలా ధరించతగ్గది. దీని ప్రభావము ముందు ముందు మీరే స్వానుభవంతో తెలుసుకుంటారు. దీని ఖరీదు చాలా ఎక్కువే. అయినా మీరు చెప్పింది విన్న తర్వాత వ్యాపారంలో బాగా నష్టపడ్డారని గ్రహించాను. అందుకే లాభపడకుండా నష్టపోకుండా దీన్ని మీకు కేవలం 1000 వరహాలకే ఇస్తున్నాను అన్నాడు సోమశేఖరుడు. లక్ష్మీధరుడు మారు మాట్లాడకుండా 1000 వరహాలు సోమశేఖరుడికిచ్చి ఇంటికి తిరిగి వచ్చాడు. కొంతకాలం గడిచింది. ఒకనాడు సోమశేఖరుడి దుకాణానికి లక్ష్మీధరుడు వచ్చాడు. అతన్ని చూస్తూనే సోమశేఖరుడు, ఇప్పుడు నీలం రాయి ప్రభావం ఎలా ఉన్నది అని అడిగాడు. దాని ప్రభావం నా మీద పనిచేసినట్టు లేదు. మరొకసారి చాలా పెద్ద నష్టం కలిగింది అన్నాడు లక్ష్మీధరుడు. ఏ రూపంలో ఎంత నష్టమో వివరంగా చెప్పండి అన్నాడు సోమశేఖరుడు. లక్ష్మీధరుడు విచారంగా, ఏం చెప్పేది? నేను సరుకులతో పంపిన 4 ఓడల్లో ఒకటి పెను తుఫాన్లో చిక్కుకొని మునిగిపోయింది. జరిగిన నష్టం బేరీజు వేస్తే సుమారు 50 లక్షల వరహాలైతుంది అన్నాడు. సోమశేఖరుడు నవ్వి, అంటే మిగిలిన 3 ఓడలు సురక్షితంగా ఒడ్డుకు చేరాయన్నమాట, అవునా అన్నాడు. అవును, చేరినాయి అన్నాడు లక్ష్మీధరుడు. నేనిచ్చిన నీలం రాయి ప్రభావం వలన మీకు శుభమే జరిగింది. ఆ సంగతి మీరు గుర్తించడం లేదు. 4 ఓడల్లో 3 అంత పెద్ద తుఫాను దెబ్బకు తట్టుకొని సలక్షణంగా తీరం చేరాయంటే ఏమన్నమాట? అది ఆ రాయి ప్రభావం. అలా కాకపోతే 4 ఓడలు సముద్ర గర్భం చేరి మీరు ఈ పాటికి బికారి అయి ఉండిపోయేవాళ్ళు అన్నాడు సోమశేఖరుడు. లక్ష్మీధరుడు మారు మాట్లాడకుండా ఆ ఉంగరాన్ని తీసి సోమశేఖరుడికి ఇచ్చి ఇంటి దారి పట్టాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, లక్ష్మీధరుణ్ణి ఆ ఉంగరంలోని రాయి అతడి ఓడల్లో 3 సముద్రం పాలు కాకుండా కాపాడింది గదా. ఆ సంగతి సోమశేఖరుడు అతడికి స్పష్టంగా చెప్పాడు కూడా. అయినా లక్ష్మీధరుడు ఆ మాటల్ని అర్థం చేసుకున్నట్టు లేదు. అందువల్ల ముందు ముందు అతడు ఓడ వర్తకంలో మరింతగా నష్టపోయే అవకాశం ఉన్నది. లక్ష్మీధరుడు ఉంగరాన్ని సోమశేఖరుడికి ఇచ్చివేయటం కేవలం అజ్ఞానం వల్లనే కదా. ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, లక్ష్మీధరుడు మొదట్లో బాగున్నదని ముచ్చటపడిన పగడాన్ని తాపిన ఉంగరం చేయించుకున్నాడు. అప్పట్లో అతడికి ఉంగరంలోని రాయికి ఏదో ప్రభావం ఉంటుందని చాలామంది నమ్ముతారని తెలియదు. ఆ రాళ్లకు ఏవో అలౌకిక శక్తిని అంటగట్టి లక్ష్మీధరుడికి అందులో నమ్మకం కలిగించినవాడు అతడి మిత్రుడు. సముద్రంలో తుఫానులు లేవటం ప్రకృతి సహజం. ఆ సమయంలో అక్కడ ఉన్న ఓడలు కొన్ని దాని దాటికి మునగటం, కొన్ని సురక్షితంగా ఒడ్డుకు చేరటం కూడా సహజమే. అయితే సోమశేఖరుడు చాలా తెలివిమంతుడైన వ్యాపారి. అప్పటికే అంతో ఇంతో ఉంగరం రాళ్ల ప్రభావం గురించిన నమ్మకం ఉన్నవాడు తప్ప లేనివాడు తన దగ్గరకు రాడని అతడెరుగు. ఆ నమ్మకాన్ని తన తర్కంతో, మాటకారితనంతో అతడు మరింతగా వృద్ధిపరుస్తాడు. తుఫానులో చిక్కిన 4 ఓడల్లో ఒకటి నీట మునిగి 3 సురక్షితంగా తీరం చేరటము రాయి ప్రభావం అంటూ అతడు లక్ష్మీధరుడి చేత నమ్మించ చూశాడు. దానితో లక్ష్మీధరుడికి ఆ వ్యాపారి కుతర్కం అర్థమైంది. మరేదైనా ఒకనాడు తుఫానులో తన ఓడలన్నీ మునిగాయని చెబితే అతడు కాలగమనం వలన నీలం రాయి ప్రభావం పోయిందని చెప్పి మరొక రంగురాయిని తన చేత కొనిపించవచ్చు. అసలు ఇదంతా తాను మొదట ధరించిన పగడం తాపిన ఉంగరంతో ప్రారంభమైంది. దాని ఆధారంతో మిత్రుడు తన మనసులో ఎన్నడూ లేని ఒక మూఢ విశ్వాసానికి విత్తనం వేశాడు.
ఏ కారణం చేతనైనా మనిషిలో ఆత్మవిశ్వాసం నశించినప్పుడే అతను మూఢ విశ్వాసాలకు లొంగిపోతాడు. అది మనిషిని సర్వనాశనం వైపుకు నడిపే ప్రమాదం ఉన్నది. ఓడ వ్యాపారి అయిన తను ఇలాంటి వాటికి ఇంతటితో స్వస్తి పలక్కపోతే మరెన్నో రకాలైన అనర్థ విశ్వాసాలకు దాసుడు కావలసి వస్తుంది. ఇలా ఆలోచించే లక్ష్మీధరుడు ఉంగరాన్ని సోమశేఖరుడికి ఇచ్చివేశాడు. అలా చేయటం అజ్ఞానం వల్ల కాదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. మరొక కథ పేరు మేక మేత. గోవిందయ్య చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి చాలా డబ్బు సంపాదించాడు. అయినా ఆయన డబ్బు అనవసరంగా ఖర్చు పెట్టడు. అందరూ ఆయన్ని మంచి పొదుపరి అనేవాళ్ళు. ఇప్పుడు గోవిందయ్యకు 60 ఏళ్లు దాటింది. ఆయన తన పనులన్నీ మరెవరి మీదనో పెట్టక స్వయంగా తానే చేసుకునేవాడు. ఆయన భార్య కూడా అంతే. పోతే ఆయన 3 కొడుకులు పరమ సోమరులు. వాళ్ళు దేనికి తండ్రి చెప్పిన మాట వినేవాళ్ళు కాదు. గోవిందయ్యకు 20 ఎకరాల మాగాణి భూమి ఉన్నది. దగ్గరుండి వ్యవసాయం చేసుకునే ఓపిక లేక కొడుకుల సాయం కోరాడు. రోజూ పొలం వెళ్ళి రావటం నానా శ్రమ అనుకొని వాళ్ళు భూమిని గ్రామంలోని మరొక రైతుకు అప్పగించారు. ఆ రైతు పండిన పంటలో చాలా వరకు తానే ఉంచుకొని తనకు తోచినది తెచ్చి గోవిందయ్యకు ఇస్తూ ఉండేవాడు. అలాగే గోవిందయ్య తన వడ్డీ వ్యాపారాన్ని చూసుకోలేక వేరే గుమస్తాను పెట్టుకోవలసి వచ్చింది. తనకున్న బట్టల దుకాణాన్ని కూడా ఆయన ఎరిగిన వాళ్లకు అప్పజెప్పి వాళ్ళిచ్చిన లాభం తీసుకుంటున్నాడు. 3 కొడుకులు 3 పనులు చూసుకుంటూ ఉంటే ఆయనకు నిశ్చింతగా ఉండేది. కానీ వాళ్లకు డబ్బు ఖర్చు చేయటం తప్ప మరొక పని మీద ధ్యాస లేకపోవటం వలన గోవిందయ్యకు దిగులుగా ఉండేది. గోవిందయ్య ఇంటి చుట్టూ చాలా ఆవరణ ఉన్నది. అన్ని పనులు మానివేసి ఇంట్లో కూర్చున్నప్పటి నుంచి ఆయన ఆ ఆవరణలో రకరకాల మొక్కలు పాదులు వేసి పెంచనారంభించాడు. కొంతకాలానికి ఇంటి చుట్టూ చక్కని తోట తయారైంది. మొక్కలకు పాదులు తవ్వటంలో కానీ నీళ్లు పోయటంలో కానీ కొడుకులు గోవిందయ్యకు ఏమాత్రం సాయపడేవారు కాదు. పైగా ఈ వయసులో కూడా ఇంకా సంపాదించాలన్న తాపత్రయం పోలేదని తండ్రి గురించి హేళనగా మాట్లాడేవారు. గోవిందయ్యకు తోట మీద కూడా మంచి ఆదాయం రాసాగింది. అక్కడ కాసిన కాయగూరలు, పూసిన పూలు క్షణాల మీద అమ్ముడైపోతూ ఉండేవి. అయితే అనుకోకుండా ఆయనకు ఒక పెద్ద ఇబ్బంది వచ్చి పడింది. గోవిందయ్యకు పొరుగున కొత్తగా సోమనాథుడు అనేవాడు వచ్చి చేరాడు. వాడికి పాల వ్యాపారం ఉన్నది. వాడి దగ్గర 20 దాకా మేకలున్నాయి. మేకలకు వాడెలాంటి మేత పెట్టేవాడో తెలియదు గాని వాడి కన్ను గోవిందయ్య తోట మీద పడింది. రోజు ఏదో సమయంలో అవి ఆయన తోట మీద దాడి చేసి వెళ్ళిపోతూ ఉండేవి. తను ప్రాణప్రదంగా పెంచుకుంటున్న తోట నాశనమైపోతూ ఉంటే చూడలేక గోవిందయ్య కొడుకులను వంతుల వారీగా దాని కాపలా చూడమని బ్రతిమిలాడాడు. కొడుకులు ఆ విషయం పట్టించుకోలేదు. ఇక లాభం లేదని గోవిందయ్య ఇంటి చుట్టూ బలమైన దడి కట్టించాడు. ఆ దడిలో రోజూ ఎక్కడో ఒకచోట కంత చేసి మేకలు లోపలికి దూరుతూ ఉండేవి. ఇది అయ్యే పని కాదని ఆయన దడికి అటూ ఇటూ ముళ్ళ కంచె వేసి తోట ద్వారానికి కర్ర తలుపు పెట్టించాడు. ఈ ఉపాయం కూడా కొన్నాళ్ళు మాత్రమే పనిచేసింది. తెలివి మీరిన మేకలు క్రమంగా తమ కొమ్ములతో కర్ర తలుపులు తెరవటం అలవాటు చేసుకున్నాయి. ఇక చేసేది లేక గోవిందయ్య సోమనాథుడికి తన గోడు చెప్పుకొని, నీ మేకల్ని ఎలాగో ఒకలాగా అదుపు చెయ్యి అన్నాడు. నీకైతే 3 కొడుకులున్నారు. వాళ్లే వాటిని అదుపు చేయలేకపోతే మా ఇంట్లో నేనొక్కడిని ఎంతకని అదుపు చేయగలను? మీరు తప్ప నా మేకల వల్ల గ్రామంలో మరెవరూ ఇబ్బంది పడటం లేదు అన్నాడు సోమనాథుడు. వాడు చెప్పిన దాంట్లో నిజమున్నదని గోవిందయ్యకు అనిపించింది. ఆయన తోట ద్వారం దగ్గర 3 గజాల పొడుగున నిలువుగా ఒక గొయ్యి తవ్వాడు. గోతికి
అటూ ఇటూ బాటతో సమానంగా ఎత్తైన గట్లు పోశాడు. తర్వాత గోతిని కప్పుతూ గుండ్రని ఇనుప గొట్టాలు వరుసగా పేర్చి బాటతో కలిపాడు. గుండ్రని ఇనుప గొట్టాల మీద మేకలకు కాళ్ళు స్థిరంగా నిలబడలేవు. అందువలన అవి కష్టపడి కర్ర తలుపు తీయగలిగినా తోటలోకి ప్రవేశించలేవు. కొద్ది రోజులు గడిచాయి. మేకల బెడద గోవిందయ్యకు తప్పినట్లే ఉన్నది. కానీ ఒకరోజు మేక ఒకటి ఇనుప గొట్టాల మీద కాళ్ళు పెట్టకుండా 3 గజాల దూరాన్ని దూకటానికి ప్రయత్నించి గొట్టాల మీద పడి లేవలేకపోయింది. గోవిందయ్య వచ్చి మేక పరిస్థితి చూసి జాలిపడి దాన్ని ఎత్తుకుపోయి బయట వదిలాడు. కానీ మేక మాత్రము ఆయన మీద జాలిపడలేదు. అది ఆ తర్వాత 2-3 ప్రయత్నాలు చేసి చిట్ట చివరకు ఒక రోజున ఆ గొట్టాల మీద నుంచి తోటలోకి దూకగలిగింది. ఆ మేక తోటలో అందిన మొక్కలనల్లా తింటుంటే గోవిందయ్య అక్కడికి వచ్చాడు. జరుగుతున్నది చూసి కూడా ఆయన చలించలేదు. తనకేమీ పట్టనివాడిలా అలా నిలబడి చూస్తుండిపోయాడు. అంతలో అక్కడికి ఆయన 3 కొడుకులు వచ్చి, నాన్న, నీ ప్రాణానికి ప్రాణమైన తోటను మేక తినేస్తున్నది. అలా చూస్తూ ఊరుకున్నావేం? నువ్వు పడిన శ్రమంతా వృధా అయిపోతుందని నిరుత్సాహం కలగటం లేదా అని ఆశ్చర్యంగా అడిగారు. గోవిందయ్య కొంచెంసేపు తల ఊపుతూ ఊరుకొని, తిననివ్వండిరా, ఈ తోట దానికోసమే వేశాను. అది ఈ తోటని మేసేస్తే అందువలన నేను చేసిన పాపాలన్నీ నశించడమేగాక నాకు పుణ్యం కూడా వస్తుంది అన్నాడు. ఆయన కొడుకులు 3 వింతపడిపోతూ, నువ్వేమంటున్నావో అర్థం కావటం లేదు అన్నారు. మేత కోసము ఈ మేక 3 గజాల దూరము ఎంతో కష్టపడి లోపలికి దూకి వచ్చింది. ఎందుకు పనికిరాని సోమరులని ఇంతకాలం పోషిస్తున్నందువలన నాకు వచ్చే పాపము ఈ శ్రమజీవిని జాలి తలచడం వల్ల పోతుంది. ఈ రోజు నుంచి నా డబ్బు ఆస్తి అంతా ఎవరు శ్రమ పడితే వారికే ఇవ్వదలిచాను అన్నాడు గోవిందయ్య. తమ ఆహారం సంపాదించుకునేందుకు ఆ మేకపాటి శ్రమ కూడా తాము చేయటం లేదని గ్రహించి గోవిందయ్య కొడుకులు 3 ఎంతో సిగ్గుపడ్డారు. ఈరోజు ఆ మేక మీద జాలిపడినట్లే తమ తండ్రి రేపు ఏ దొంగ మీదనో జాలిపడవచ్చు, లేక ఏ పేదవాళ్ల కష్టాలో చూసి జాలిపడి వాళ్లకు ఆస్తినంతా దానం చేయవచ్చు. ఈ భయం మనసులో మెదలగానే గోవిందయ్య కొడుకులు తమ సోమరితనం మాని తండ్రి కోరిన విధంగా ఆయనకు సాయపడుతూ గోవిందయ్యను సంతోషపెట్టారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.